హలో ఎవ్రీవన్, ఇంగ్లీష్ ప్లేలిస్ట్లో మనము ఇంకో క్వశ్చన్ ట్యాకిల్ చేద్దాము. అండ్ ఇది వచ్చేసి లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 1290. కన్వర్ట్ బైనరీ నెంబర్ ఇన్ ఎ లింక్డ్ లిస్ట్ టు ఇంటీజర్. Again, don't worry about tag stuff and all those things. Okay, so as usual గా ఫస్ట్ మనం డిస్క్రిప్షన్ చదివేద్దాము. ఫస్ట్ డిస్క్రిప్షన్ క్లారిటీగా అర్థం చేసుకో. గివెన్ హెడ్ విచ్ ఈస్ అ రిఫరెన్స్ టు అ నోడ్ టు అ సింగిల్ లింక్ లిస్ట్. Cool. The value of each node in the linked list either 0 or 1. Integers kaadu, it won't be integers. It only like binary number. Okay. And adi single linked list antunadu. Okay. And the linked list holds binary representation of a number. See, binary number ఉండడమే కాదు, it holds binary representation అంటున్నాడు. ఓకే, బైనరీ యొక్క నంబర్ యొక్క రిప్రజెంటేషన్ కూడా హోల్డ్ చేసిద్ది అంటున్నాడు. రిటర్న్ అ డెసిమల్ వాల్యూ ఆఫ్ ఎ నంబర్ ఇన్ ద లింక్ లిస్ట్. ఓకే, సో ఈ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని నువ్వు దానికి సంబంధించిన డెసిమల్ ఫార్మెట్ని తెప్పియాలి. కూల్. ద ఎంఎస్పి బిట్ ఈస్ ద హెడ్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఓకే, ఫైన్. సో ఫస్ట్ మనకి ఏమైనా కన్స్ట్రెంట్ ఎక్స్ట్రా ఉన్నాయా చూద్దాం. Do we have any extra constraints? Linked list is not empty. Okay, linked list empty ఉండదు అంటున్నాడు. Number of nodes will not exceed 30 అంటున్నాడు. బికాస్ డెసిమల్ ఫార్మెట్ లైక్ మేబీ ఇంటీజర్ స్టఫ్ అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఇంటీజర్ ఇచ్చాడు కాబట్టి at max it will store the 2 to the power of 30 kind of way, right? So like straightforward stuff. Okay, and each node will be 0 of 1. Again అది క్వశ్చన్ లోనే చెప్పేశాడు కాబట్టి ఫైన్. సో క్వశ్చన్ అర్థమైంది. మరి దీనికి అప్రోచ్ ఏంటి చూద్దాము. యాజ్ యూజువల్గా ఫస్ట్ మన దీన్ని పెట్టేసుకుందాము, ఆన్ బోర్డ్లో పెట్టేసుకుందాము. అండ్ నౌ వీ విల్ థింక్. బిఫోర్ దట్ ఒక క్వశ్చన్ ఒకటి తీసుకుందాం. బైనరీ రిప్రజెంటేషన్ అంటే ఏంటి మనకి తెలుసు. ఇట్ విల్ బి లైక్ 1 2 4 8 16 32 64 128 256 and so on, like 512 and so on, everything. And I say this will be like 2 to the power of 0, 2 to the power of 1, 2, 3, 2 to the power of 4, 2, 5, 2, 6, 2, 7. Like I don't have to waste. Like ఇది నీకు మినిమం బేసిక్ థింగ్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ తెలియకపోతే ఇనీషియల్ వీడియోస్ ఆఫ్ దిస్ ఛానల్లో కూడా నేను చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో ఫైన్. మరి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. వాట్ ఇఫ్ ఇట్ విల్ బి హ్యావింగ్ 1 0 1 0 1 0 1 0. Can I say this will be like 1 2 8 4? Okay, sorry 4 and 8. So this will be like 10. Output will be 10. The same way how to do this problem. First thing వాడేమన్నాడు 30 nodes ఉన్నాయి అన్నాడు. Can I have, see, ఎప్పుడన్నా లింక్డ్ లిస్ట్ అర్థమయ్యేదాకా think in terms of array. Make yourself comfortable. లింక్డ్ లిస్ట్ అనగానే అరే లింక్స్ అదంతా కాదు. మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ టిల్ యూ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ కోడింగ్ లింక్డ్ లిస్ట్. ఫైన్, 30 nodes. I can take 30 size and I can manipulate till the last one and I can remove this one. This is what we were doing from the first, right? సో దీన్ని కూడా చూద్దాము. అసలు ఈ లింక్డ్ లిస్ట్ ప్రాబ్లమ్ని వదిలేద్దాం. ఫస్ట్ దీన్ని అరే ప్రాబ్లం కింద కన్వర్ట్ చేద్దాం. సో అరే వీడేంట్రా ప్రతి ప్రాబ్లంలో అరేస్ కింద కన్వర్ట్ చేస్తున్నాడు చెప్తుందేమో లింక్డ్ లిస్ట్ అనుకోదు. సి ఐఎమ్ సెట్టింగ్ అప్ లైక్ నువ్వు అలా అర్థం చేసుకో. సో దట్ నీకు ఆ ఈజ్ ఆఫ్నెస్ ఉండిద్ది, ఆ కన్వీనియన్స్ ఉండిద్ది. ఓకే, సో ఒకేసారి లింక్డ్ లిస్ట్ అనగానే నువ్వు లింక్డ్ లిస్ట్లో ఎలా థింక్ చేయాలి, లింక్డ్ లిస్ట్లో ఎలా రాయాలని ఆలోచిస్తావు. కానీ బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఈ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది మర్చిపోతావు. ఆల్ లైక్ నువ్వు ఏం బేసిక్గా నీ మైండ్ సెట్ ఏంటంటే లింక్ లిస్ట్లో ఎలా కూడా రాయాలనేది ఆలోచిస్తావు, ప్రాబ్లమ్ని కాదు. సో మేక్ యూర్ సెల్ఫ్ కంఫర్టబుల్. సో ఓకే, assume I'm having an array of size 1 0 and 1 0 this way 1 0 1 0. How I can convert this into a decimal format? Can I say like directly first I'll traverse 0 1 2 3, I'll traverse this way, like I'll set thought process enti. Okay, 1 0 1 0 1 0. Okay, can I say whatever this into I'll, because of the first digit kabatti whatever, like I'll make 2 to the power of 1 into 2 to the power of 1 into whatever the value it is. Can I say my next into this ఏంటిది 2 to the power of 1 into whatever the value it is. Can I say this one
2 to the power of 2 into whatever value it is. Can I say this one 2 to the power of 3 into whatever the value it is? Enta ఇది 2 to the power of 1, ఇది 1. So 1 plus ఇది 0 కాబట్టి I don't have to clear. ఇది 1 కాబట్టి 4 and 1, like this will be 4. This is 0 కాబట్టి they don't have to clear. Can I say 5? No, because వాడు క్లియర్ గా చెప్పాడు లింక్డ్ లిస్ట్ లో హెడ్ కి ఏదైతే పాయింట్ చేస్తుందో అది MSB బిట్. లింక్డ్ లిస్ట్ లో ఏదైతే లీస్ట్ గా లాస్ట్ నోడ్ ఉందో it will be like LSB bit. Ante I should not make this as 2 to the power of 0, 2 to the power of 1, 2 to the power of 2, 2 to the power. No, I should make now this will be my 0th index, 1 index, 2nd index, 3rd index, but I should make this as 2 to the power of 0, this as 2 to the power of 1, this as 2 to the power of 2, this as 2 to the power of 3. ఇప్పుడు చెప్పు 2 to the power of 3 into 1 అని రాయచ్చా? 2 to the power of 2 into 0 అని రాయచ్చా? 2 to the power of 1 into 1 అని రాయచ్చా? 2 to the power of 0 into 0 అని రాయచ్చా? Of course. Now ఇప్పుడు దీని వాల్యూ ఎంత? This will be by like 8, this will be like 0, this will be like 2, this will be like 0, 10. Now this is correct. అసలు అరేస్ లోనే మన అప్రోచ్ తప్పైతే నువ్వు లింక్ లిస్ట్ లో ఏం చేస్తావు? ఏం చేయలేవు కదా. సో try to think first in terms of array. See, చాలా మంది ఎక్కడ చెప్పున్నారు ఇలా అని, but I'm saying this way, if there is nothing to do with links, ఒక లింక్డ్ లిస్ట్ క్వశ్చన్ లో లింక్ కి సంబంధం లేకపోతే ఇట్స్ ఆల్ అబౌట్ the data itself అయితే, like the question this way, there is nothing to do with the links in this question, right? So if the question makes some sort of way this way, first try to think in terms of array. అదే డేటా అరేలో ఉంటే నేను ఎలా సాల్వ్ చేస్తానని ఆలోచించు. బికాస్ డోంట్ వరీ అబౌట్ హౌ మెనీ లెంత్ ఇట్ ఈస్ ఇంకా పెద్దదే ఉండొచ్చు, బట్ అట్లీస్ట్ మేబీ ఒక 10 నోట్స్కో 100 నోట్స్కో అరేలో ఎలా సాల్వ్ చేస్తానని ఆలోచించు. If that algorithm or that logic making sense to you, then the same technique ni instead of I plus plus do temp equals to temp dot next. That is how you traverse in the linked list kada. See, that is like the biggest thing. Like maybe people cheppundaru, so I'm saying it, if a question doesn't related to any of the links you're making, try to come up this one. And if you watch the last video also, which is we find the middle of the node, ఇక్కడ కూడా అప్లై చేయొచ్చు. ఫస్ట్ I'll keep here, ఎవ్రీ టైం నేను ఐని +2 చేస్తాను, ఇంకొని I +1 చేస్తాను, +2 చేస్తాను, +1 చేస్తాను, +2 చేస్తాను, +1, end of the day here కదా. Because there is nothing to do with the links there. In that question also there is nothing to do with the links. So can I think that way? ఇప్పుడు అలా థింక్ చేస్తే మనకి బెనిఫిట్స్ ఏంటి? ఫస్ట్ అరేస్ అవేర్నెస్ ఉన్నాయి కాబట్టి ఇంప్లిమెంటేషన్ కాకుండా లాజిక్ మీద ఫోకస్ చేస్తాను, మనకున్న అప్పటిదాకున్న నాలెడ్జ్ బేసెస్ మీద. సో ప్రాపర్ లాజిక్ ఉంది అనుకుంటే నేను లింక్ లిస్ట్లో ఇంప్లిమెంట్ చేస్తాను, రైట్? సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఈ పర్టికులర్ థింగ్ ఏదైతే స్టేట్మెంట్ చెప్పానో అది నిజంగా నచ్చితే డెఫినెట్గా కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఓకే, సో యా, సో మరి ఇప్పుడు దీన్ని నేను ఎలా రప్పిస్తాను? దీన్నే నేను ఎలా see, I can say again, I'm saying I can say a straight away forward answer, but నాకు అదొద్దు. I want you to think in a multiple ways. That is what I want. Like నా ఛానల్లో నేనైతే అదే కోరుకుంటున్నాను. ఓకే, ఎస్పెషల్లీ ఫ్రమ్ మీ ఇట్స్ ఆల్సో, లైక్ నా నుంచి నేను కూడా కోరుకునేది అదే, మల్టిపుల్ అప్రోచ్. అది నీకు చెప్పాలి. ఎన్ని వేస్లో నేను థింక్ చేయగలను, అన్ని వేస్లో నేను నీకు చెప్పదలుచుకోవాలి. సో అన్ని వేస్లో నీకు కూడా ప్రాబ్లమ్ని అనలైజ్ చేయాలి. ఓకే, మరి ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్? ఫర్గెట్ అబౌట్ నౌ దెర్ ఈస్ నథింగ్ టు డూ విత్ లింక్ లిస్ట్. ఫర్గెట్ అబౌట్ దట్. ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాను? ఇఫ్ ఐ స్టోర్ దిస్ వే, can I take my last one as 0? So which means I can traverse this way, like for I equals to my last index, I greater than or equals to 0 అయ్యేదాకా I'll do I minus. Okay, I need a decimal value which is dec. Initially that will be like 0. So what I can do, my dec plus equals to I'll take a value power of 2, like power 2 p2. Initially that will be like 1, because 2 to the power of 0 is 1, right? 2 to the power of 0 is 1. So I'll take my power of 2 into whatever my array of I. Here array I points to the last one. See last one. First దీనికి పాయింట్ చేస్తున్నాము. So how this will be? This will be like
1 into whatever the value in this. Okay, next నేను ఏం చేయాలి, 2 to the power of దీన్ని into 2 చేయాలి, because see this will be like 1 2, next it will be 4, next it will be 8, next it will be 16, into 2 into 2 into 2. Can I do after this power of 2 into like or equals to, like so that you won't confuse 2, like ఇక్కడ into లేదనుకుందాం. So can I do this way, can I do this way? Yeah, I can do this way. So what I can do, what this means now, like ఇప్పుడు నా పవర్ అనేది 2 కి మారింది, నా డెసిమల్ అనేది వాట్ ఎవర్ ద థింగ్ జీరోనే ఉంది. సో ఇప్పుడు నెక్స్ట్ I ఇక్కడికి వస్తుంది. సో what it will be till now my decimal will be this one. Next whatever my power, which is 2 into whatever the I index 1, now it holds 1. So next I'm updating my power, which is 4. This comes here, so it will be like 4 into 0 again, like I'm making fast things. Then it will be like 8. Can I say it will be 8 into 1? So enta decimal ni print cheste, is it making like 10? Boom, done with the problem. We were done this problem while doing this one, while coming from the reverse one. So now see, this is our first approach. Now this is how my brain says to me, because I'll start from the last, because this is my LSB bit. So what I can do, I want to do the same stuff using linked list now. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాము. ఇప్పుడు నేను అదే టెక్నిక్ ని డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు అనేది లేదో చూద్దాము. See ఇప్పుడు can I directly keep my last one here, like the way I have done here, because array లో నా లాస్ట్ ఏంటో తెలిసింది కాబట్టి ఇక్కడ లాస్ట్ పెట్టాను, ఎవ్రీ టైం మైనస్ చేశాను. using my single linked list, can I come back every time? And okay, instead of here power plus 2 like I plus, I'll write my temp equals to temp dot previous అనే థింగ్ ఉందా? లేదు, ఎందుకంటే నేను బ్యాక్ వెళ్ళాను, because it's a single linked list. So whatever the approach we thought, it was happening in arrays. See, it was happening in my arrays, but not happening in my arrays, but not in my linked list. So this is how you need to think, so that నీకు ఎందుకు ఆ అప్రోచ్ వర్క్ అవుతుంది అనేది క్లారిటీ ఉంటుంది. దెన్ వాట్ ఐ కెన్ డూ, ద ప్రాబ్లం అనేది నేను రివర్స్లో వెళ్ళాను కాబట్టి అలా ఆలోచిస్తున్నప్పుడు నీకు ఒక సొల్యూషన్ రావాలి. ప్రాబ్లం రివర్స్లో వెళ్ళలేను, దెన్ వై డోంట్ ఐ రివర్స్ ఫస్ట్ మై లింక్డ్ లిస్ట్? Reverse linked list? Then I do okay, first we will map it to array, we will map to the same thing into array. See, now I am rubbing this part, I hope like you are understanding this explanation, and please if you are understanding and if you are making sense out of it, don't forget to comment. So initial గా నాకున్నది ఇప్పుడు 1010 అనే డేటా ఉంటే, like yeah, this is all 1, this is 0 ఇలా డేటా ఉంటే అరేలో కాబట్టి లాస్ట్ రావచ్చు, బట్ అదే లింక్ లిస్ట్ అప్లికేషన్స్ రావట్లా. సో కెన్ ఐ మేక్ రివర్స్ ఇన్ మై అరే? సో దిస్ విల్ బి లైక్ 0, like yeah, 0 1 2, yeah, this 0 1 0 1. Now this will be my 0, which means like yeah, 1 2 4 8. Is it the same way? ఇప్పుడు ఇది నా LSB, ఇది నా MSB అయింది. ఇందాకడ ఇది నా MSB, ఇది నా LSB అయింది. ఇప్పుడు చూడు ఇప్పుడు అదే టెక్నిక్ ని ఇన్స్టెడ్ ఆఫ్ I మైనస్ ఇప్పుడు సేమ్ కోడ్ ని I ప్లస్ ప్లస్ అని చేసుకుంటూ వెళ్ళిపోనా. సి కెన్ ఐ రైట్ నౌ మై ఫర్ వైల్ I equals to 0 and I'm writing reverse array logic here. After this can I write I less than n I plus plus, and here my decimal plus equals to whatever power 2 into whatever array of I, and then I'll do power 2 equals to power 2 into 2. Okay, and don't forget e2 అనేది వేరియబుల్ అన్నమాట, don't forget that one. Okay, and boom. So what if I do the same stuff? What if first I have reverse my linked list? So how this will become? It will becomes like 0 1
I'm explaining this part 0 1 0 1. At n this will be my LSB of my head, this will be my MSB. And can I instead of here I plus plus, I'll write while see అరేలో ఎలా రివర్స్ రింక్ లిస్ట్లో ఎలా రివర్స్ చేయాలో ఆల్రెడీ ప్లేలిస్ట్లో ఉంది. అదే కోడ్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తా. ఇక్కడ అదే పని ఇన్స్టెడ్ ఆఫ్ టెంప్ ఈక్వల్స్ టు 0 అనే బదులు కెన్ ఐ సే ఈ పర్టికులర్ ప్లేస్లో సి ఫర్ టెంప్ ఈక్వల్స్ టు హెడ్ అని రాసి అండ్ దెన్ టెంప్ నాట్ ఈక్వల్స్ టు నల్ అని రాసి అండ్ దెన్ టెంప్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అని రాసి ఇదే కోడ్ని బ్లైండ్గా నేను రాస్తే అయిపోతుందా? అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఇంటూ ఏ ఆఫ్ ఐ వాట్ ఐల్ రైట్ ఇంటూ temp dot val. Boom, done. See, if you literally copy paste this code, it will be accepted. What is the time complexity for this? Reversing will cost us n. See, reversing will cost us n and doing this one will cost us n. Done with the problem. It's a 2n thing. Again boil down to the big O of n. See, that's why I'm saying if some question it's not about the links, and if it was a linked list problem, think in terms of a mini value where any smaller value అని అనుకొని అరేలో సాల్వ్ చేయి. ఇప్పుడు అదే టెక్నిక్ని లింక్డ్ లిస్ట్ వేలో అప్రోచ్ చేయి. అక్కడ వైల్ రాస్తున్నాను, నేను ఫర్ కూడా రాయొచ్చు కదా. ఎవడు చెప్పాడు ట్రావెల్స్ చేయాలి లింక్డ్ లిస్ట్లో అంటే వైలే వాడాలని? ఇదిగో ఇట్లానే రాశాను. ఎక్కడైతే ఇంట్ అని రాసావో ఇక్కడ లిస్ట్ నోడ్ టెంప్ అని రాసి హెడ్ చేసా. ఐ లెస్ దెన్ అన్నాను, ఆ లాస్ట్ నోడ్ కన్నా వెళ్ళా ఐ ప్లస్ ప్లస్ అన్నాను, టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టెంప్ అని రాసా. ఏ ఆఫ్ ఐ అనే బదులు టెంప్ డాట్ వాల్యూ అని రాశాను. రెస్ట్ ఆఫ్ ద థింగ్ సేమ్. కూల్ but of course I can make some things here. Ikkada into power kanna like I can write power to less than or equals to 2, like ivi bitwise manipulations kinda anuko. Fine, this is all fine, but can we do a bit better way by not reversing even in the linked list also? దానికన్నా ముందు అసలు మనం అరేలో చేసింది ఏదైతే ఉందో రివర్స్ చేసి దాని తర్వాత ఇట్లా రాసింది, అసలు అది కూడా ప్రాపర్ సొల్యూషనా అనేది ఆలోచిద్దాం. ఫస్ట్ చూడు 1 2 3 4 blocks will be there, 1 0 1 0. This has to be results in 10 of decimal, not in binary. This 10 is in my decimal system. See, decimal system. Cool. So this will be like 1 2 4 8. So 0 1 2 4. ఎందుకని నేను ఇక్కడ ఇంటూ పవర్ ఆఫ్ 2 చేసి ఇక్కడ డెసిమల్ ప్లస్ చేయాలి, లేదా అసలు ఇక్కడ రివర్స్ చేయకుండానే నేను ఇట్లా చేయొచ్చా అంటే చూద్దాం. ఇఫ్ ఇన్ కేస్ అరేలో నా కౌంట్ ఎంతో తెలిస్తే, ఇక్కడ నా టోటల్ కౌంట్ ఎంతో తెలిసింది కాబట్టి రివర్సే చేయకుండా, సి అరేలో నా కౌంట్ ఎంతో తెలిసింది కదా. సో ఫైన్, దీని కౌంట్ ఎంత 4, లైక్ దిస్ విల్ బి లైక్ 3. సో నా టోటల్ వాల్యూస్ ఎంత 3 ఇంక్లూడింగ్ 0 అనుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ ఎవ్రీ టైమ్ డూయింగ్ లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ రివర్సింగ్ ఐల్ స్టార్ట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నేనే రాస్తున్నా అంటే కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. కెన్ ఐ రైట్ దిస్ వే? వైల్ మై ఐ ఈక్వల్స్ టు 0, I less than n and then I plus plus. Can I do this way? Initially decimal equals to plus math dot whatever the power 2 whatever the length it is. See ikkada nenu 2 to the power of 0 అనే దానికి 2 to the power of 3 రాయాలి, 0 అనే దానికి 2 to the power of 3 అనే రాయాలి, 1 దానికి 2 to the power of 2 దానికి 2 to the power of 1, లాస్ట్ దానికి 2 to the power of 0, 2 to the power అంటే నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేయి. ఫస్ట్ దానికి లాస్ట్ ఇండెక్స్, దానికి దాని ముందుది, దానికి దాని ముందుది, అంతేనా? కెన్ ఐ సే మై n మైనస్ ఐ? నా n ఎంత 4, ఇక్కడ 4 minus I ante 3. So can I put my minus 1 here? So to make it will be like 2 to the power of 3 for the first one of I. So boom, done.
Done. See, it's all about like +1 -1 +1 -1 thing I'm saying. See, అప్రోచెస్ చూడు ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ దానికి వెళ్తాం, ప్రాపర్ దానికి వెళ్తాం, బట్ అప్రోచెస్ చూడు. మరి ఇప్పుడు ఇదే దాన్ని నేను రివర్స్ చేశాను, చేయలా అరేలో కూడా రివర్స్ చేయలా, జస్ట్ యూజింగ్ math.power అనే ఫంక్షన్ని ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద లాంగ్వేజ్ థింగ్. C++లో ఒకటి ఉండిద్ది, నీకు జావాలో ఒకలాగా ఉండిద్ది, పైథాన్లో ఒకలాగా ఉండిద్ది. ఐఎమ్ నాట్ సెయింగ్ యూస్ పవర్ ఫంక్షన్. కెన్ ఐ డూ దిస్ వే? ద సేమ్ థింగ్ వాట్ ఇఫ్ ఐమ్ ట్రైంగ్ టు అప్లై ఇన్ ఇంగ్లీష్ నౌ. ప్రాబ్లం ఏంటి? ఎన్ ఏంటో తెలియదు. ఓకే, ఎన్ ఏంటో నాకు తెలీదు. ఇందాకడ ఇదే డైరెక్ట్గా రివర్స్ చేయకుండా అరేస్లో అయితే చేశాను, కానీ రివర్స్ చేయకుండా నేను ఇంగ్లీష్లో చేయలేను కాబట్టి రివర్స్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ math.power అనే టెక్నిక్ని వాడుకుంటే నేను రివర్స్ చేయక్కర్లా, మరి ఇంగ్లీష్లో రివర్స్ చేయాలా అక్కర్లా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఎన్ ఏంటో తెలియాలి, టోటల్ లెంత్ ఎంతో తెలియాలి. మరి లింక్డ్ లిస్ట్లో అరే లెక్క టోటల్ లెంత్ తెలిసిందా? తెలీదు. మరి ఏం చేయను? ఇదే కూడా లింక్ లిస్ట్ పర్స్పెక్టివ్లో రాస్తా, బట్ బిఫోర్ దట్ ఐ విల్ అప్లై రివర్స్ లింక్ లిస్ట్. ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్? చూడు, ఇప్పుడు మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎన్, అగైన్ దీని టైం కాంప్లెక్సిటీ ఎన్. అరే సారీ ఐఎమ్ నాట్ రైటింగ్ రివర్స్ హియర్, ఐఎమ్ రైటింగ్ కౌంట్ ఫంక్షన్. కౌంట్ అరే యొక్క లింక్డ్ లిస్ట్ యొక్క సైజు, అగైన్ ఇట్ విల్ బి ఎన్, అగైన్ దిస్ విల్ బి ఆల్సో ఎన్. అరే ఇందాకడ చేసిన అప్రోచ్ ఎన్ఏ లింక్ లిస్ట్లో 2 times ట్రావర్స్ చేసావు, ఇక్కడ చెప్పిన దానికి 2 times ట్రావర్స్ చేసావు, బట్ బెటర్గా లేదు. బట్ అప్రోచెస్ వేరు కదా, రివర్స్ చేసావు, ఇక్కడ జస్ట్ కౌంట్తో చేసావు, దాని బేసిస్ మీద దీన్ని ఫంక్షన్ చేస్తున్నావు. అండ్ ఆఫ్ కోర్స్ దీనికి ఇంటర్నల్గా ఫంక్షన్ లైక్ సమ్ లాగరిథమిక్గా ఉంటుంది, బట్ ఇట్ విల్ బి లైక్ ఆప్టిమైజేషన్ వే ఉంటుంది. సో డోంట్ థింక్ అబౌట్ దాట్ వే. ఓకే, దీనికన్నా లైక్ బెటర్గా చూద్దాం. ఇప్పుడు అప్రోచెస్ ఓకే, అసలు దీనికన్నా కూడా బెటర్గా చేయగలమా అనేది ఇప్పుడు ఫస్ట్ అగైన్ అరేస్లో చూద్దాం. సి 1 2 3 4 and the data will be like 1 0 1 0. Cool. Instead of using that power functions and reversing something, ఇది చెప్పు. ఫస్ట్ అసలు ఒక డేటా ఉంది, నెక్స్ట్ 2 డేటా ఉంది, నెక్స్ట్ 3 ఉన్నాయి, నెక్స్ట్ 4 ఉన్నాయి. సో ఇట్స్ ఆల్ అబౌట్ బైనరీ. ఇట్స్ బైనరీ. ఇది కూడా బైనరీయే. అది 1 11 111 అండ్ దెన్ 1011 ఇట్లా అనుకో. ఐ మీన్ 441 ఇట్లా అనుకోద్దు. ఓకే, ఇదన్నీ బైనరీ. సో ఒకటి ఉంటే అది ఒకటే, ఇది 3, ఇది 7, అంతేనా? సో ద సేమ్ వే రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ వే, హౌ అబౌట్ దీన్ని మనం ఎలా చదవచ్చు? సపోజ్ ఒక వాల్యూ ఉంటే, సి 1 2 4 8 16 32 64 ఇక్కడ దాకా ఉంది అనుకుందాం. ఒక్క డేటానే ఉంటే ఫస్ట్ అది దీని కిందకు వస్తుంది. అది ఆన్ ఉంటే 1 అని, ఆఫ్ ఉంటే 0 అని. ఇక్కడ ఆన్ ఉంది కాబట్టి అది. ఇప్పుడు చూడు, నెక్స్ట్ బ్లాక్ ఓపెన్ చేస్తే దీనికి అటాచ్ చేసినట్టుగా దీనికి పక్కన అటాచ్ చేస్తుందంటే కెన్ ఐ షిఫ్ట్ దిస్ పొజిషన్ ఆఫ్ present 1 టు ద లెఫ్ట్ సైడ్ and I append whatever the data I have seen here? చేయొచ్చా లేదా? నెక్స్ట్ ఇంకొకటి చూసా, ఇప్పుడు ఇది నా హోల్ డేటా, దీన్ని ఇప్పుడు ఈ హోల్ డేటాని కెన్ ఐ షిఫ్ట్ ఇట్స్ పొజిషన్ యాజ్ 1 0 1 0 అండ్ ద న్యూ డేట్ ఏదైతే ఉందో 1 అది ఇక్కడ పెట్టచ్చా? అంటే ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము? ఫస్ట్ డేటాని షిఫ్ట్ చేస్తున్నాము. షిఫ్టింగ్ ఎటు సైడు? దాన్ని పెంచే సైడ్ కదా. ఎందుకు? డెసిమల్ సిస్టంలో మాడుకుందాము, క్లారిటీ ఉండిద్ది. ఫస్ట్ 7 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర, దీని పక్కన 2 పెడితే దాని మీనింగ్ ఏంటి? 7 రూపాయలు 2 రూపాయలు నీ దగ్గర ఉన్నట్ట కాదు, 72 అంటున్నావు. 72 అంటే 7 అనే దాని పక్కన అప్పటిదాకా ఏ నెంబర్ లేకపోతే అది 7 మాత్రమే, మొత్తం 7 మాత్రమే. దాని పక్కన ఒకటి పెడుతుంటే ఏం చేస్తున్నాం? మన నెంబరింగ్ సిస్టంలో కూడా 1s 10s 100s 1000s ఫస్ట్ 7 ఉంది, దాని పక్కన నెంబర్ అటాచ్ చేస్తుంటే దాన్ని ఇట్లా జరుపుతున్నాం కదా, స్లైడ్ జరుపుతున్నాం కదా. అప్పుడు ఇదేమైద్ది? 7 × 10 అయ్యిద్ది ప్లస్
ఈ 2 into 1 అయింది. అప్పుడే అందుకే కదా ఇది 72 ఇది 72 అంటున్నాం. దాట్స్ హౌ కదా ఈ డెసిమల్ ఈ నంబరింగ్ సిస్టమ్ ఎవాల్వ్ అయ్యింది. 72 దీనికి ఇప్పుడు ఇంకోటి ఏమన్నా యాడ్ చేస్తే 729 రూపాయలు అంటున్నాము. సో we were making అంటే ఏం చేస్తున్నాము మన డెసిమల్ సిస్టంలో కూడా ఫస్ట్ we were shifting present value by 10 అప్పటిదాకా 7 కొన్నది 70 చేస్తున్నాము. అదే 72 ఉంటే ఇంటూ 10 చేస్తున్నాం, అది అప్పుడు 720 అయింది. దెన్ వాట్ we were doing, then we were adding whatever that unit value was coming. మరి బైనరీ సిస్టంలో కూడా అది కాదా అయ్యేది. ఫస్ట్ ఒక నెంబర్కి ఇట్లా ఒక నెంబర్ ఉంది అనుకుందాం. ఫస్ట్ ఒక నెంబర్కి నెక్స్ట్ ఇంకో డేటా వస్తుంటే ఇందులో బైనరీ కాబట్టి 0 అని మాత్రమే వస్తుంది, ఇందులో డెసిమల్ కాబట్టి 0 నుండి 1 2 3 4 5 6 9 దాకా ఏదైనా నెంబర్ రావచ్చు. ఓకే, మరి దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ బై ఇక్కడ షిఫ్టింగ్ అంటే డెసిమల్ సిస్టంలో ఇంటూ 10 చేస్తాం, మరి ఇక్కడ షిఫ్టింగ్ అంటే ఇంటూ 2 చేస్తాము. సో కెన్ ఐ సే వాట్ ఎవర్ ద present data we have and I'm shifting it by 2 అంటే can I say it is into 2? So simply can I say less than or equals to like 2 times I'm shifting in a binary bitwise operators. See logic ఈ ఆపరేటర్స్ గురించి నేను మళ్ళీ చెప్పదలుచుకోలేదు. ఇవన్నీ అయిపోయినాయి. సి we were shifting towards right side, like sorry left side we were shifting, see now ఇప్పుడు దీని వాల్యూ ఏదైతే ఉందో అది బైనరీ టెర్మినాలజీలో ఇంటూ 2 అయిపోయింది. దెన్ ఏం చేస్తున్నా, యాడ్ చేస్తున్నా ఇక్కడ కూడా. మరి ఇక్కడ కూడా యాడ్ చేయాలి. మరి యాడ్ చేయాలంటే నేనేం చేయొచ్చు, కెన్ ఐ సే వాట్ ఎవర్ దిస్ ప్రెజెంట్ అప్డేటెడ్ థింగ్ యాడింగ్ or గేట్ ఏం చేసిద్ది, అరే 1101 ఉంటే యాడ్ చేసిద్ది. ఇది నా ప్రెసెంట్ ఉంటే సి ఇక్కడ నాకు అయితే 0 గానే 1 గానే వచ్చింది, జస్ట్ యాడ్ చేసిద్ది. దట్ ఈస్ వాట్ ఆడ్ వాస్ డూయింగ్. సో కెన్ ఐ సే మై ప్రెసెంట్ ఆర్ ఈక్వల్స్ టు వాట్ ఎవర్ ద ప్రెసెంట్ యూనిట్ 1. ప్రాబ్లం అయిపోయిందా లేదా? అరేస్లో ఇప్పుడు బెస్ట్గా సాల్వ్ చేస్తున్నామా లేదా? అదే నువ్వు అక్కడ లింక్డ్ లిస్ట్లో కూడా రాస్తావు చూడు. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నువ్వు అరేస్లో ఎలా సాల్వ్ చేస్తావు, ఫర్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n, i ప్లస్ దాకా నేనేం చేస్తున్నాను, సి నా డెసిమల్ సిస్టమ్ నేను ఇనిషియల్గా 0 అనుకుంటా. వైల్ మై డెసిమల్ లైక్ ఇది ఫైనల్ అవుట్పుట్ కాబట్టి సో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 2ని చేస్తాను. దాంతో can I directly do my present unit whatever the thing I have seen, which means whatever the a of I value. So ఇది కన్ఫ్యూజ్ అవుతున్నావు అంటే can I write this way like my decimal equals to ఫస్ట్ నా డెసిమల్ని షిఫ్ట్ చేస్తున్నాను దాని తర్వాత దీనికి a of I వాల్యూని యాడ్ చేస్తున్నాను. షిఫ్టింగ్ యాడింగ్ డన్ అరేలో అయిపోయింది. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నేను లింక్డ్ లిస్ట్కి అసైన్ చేయొచ్చా? ఎలా? ఫర్ డెక్ ఈక్వల్స్ టు 0, లిస్ట్ నోడ్ టెంప్ ఈక్వల్స్ టు 0. నీకు టెంప్ వద్దంటే అయ్యే తీసుకో, ఐ డాట్ నెక్స్ట్ ఉండిద్ది. ఓకే, ఈ క్వశ్చన్కి నేను అయ్యే తీసుకుంటున్నా. ఐ నాట్ ఈక్వల్స్ టు నల్ అయితే, ఐ ఈక్వల్ టు ఐ డాట్ నెక్స్ట్ అయితే ఎవ్రీ టైము నేనేం చేస్తున్నా, డెక్ ఈక్వల్స్ టు మై డెక్ డెసిమల్ షిఫ్టింగ్ బై 2 అండ్ ఐ మేకింగ్ ఐ డాట్ వాల్యూ. బూమ్, రివర్స్ ఉందా, కౌంట్ చేయాలా, మ్యాథ్ డాట్ పవర్ వాడాలా? ఎందుకంటే దేర్ విల్ బి సమ్ థింగ్స్ దట్ కొన్ని లాంగ్వేజ్లో పవర్ ఫంక్షన్ అనేది లాగరిథమిక్ టైంలో వర్క్ అవుతుంది, కొన్ని అవి ఎక్స్ట్రీమ్ ఆప్టిమైజేషన్స్ లాగరిథమిక్ వేలో కాదు, సమ్స్ ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ కాన్స్టెంట్ ఫార్మేట్లో వెళ్తుంది. ఫర్గెట్ అబౌట్ దట్. మరి పవర్ వాడామా?
పవర్ కోడ్ వల్ల, కౌంట్ వల్ల, రివర్స్ వల్ల, పవర్ ఫంక్షన్ వల్ల ఏం చేసాం? జస్ట్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఒక ట్రావర్స్, దీని టైం ఎంత? బిగ్ ఆఫ్ ఎన్, జస్ట్ ఎన్. ఎంత సింపుల్గా ఉంది. సో టైరాయిడ్ గేప్ దీన్ని మనం ఇంప్లిమెంటేషన్ చేసేద్దాము. ఆల్రైట్, సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఏం కావాలి? నాకు ఒక ఇంటీజర్ కావాలి విచ్ హోల్డ్స్ డెసిమల్ వాల్యూ 0. సో దిస్ టైమ్ వీ విల్ యూస్ ఫర్ లూప్ సో దట్ నీకు కూడా అరే వైలే రాయాలా అనేటట్టు నీకు పెద్ద కూడా ఉండదు. సో మేబీ దిస్ టైమ్ విల్ స్టిక్ విత్ ఐ. సో ఇనిషియల్లీ ఏంటిది ఇక్కడ? అరే హెడ్ని. సో ఐ నాట్ ఈక్వల్స్ టు నల్ అయ్యేదాకా వాట్ ఐ నీడ్ టు మేక్ ఐ ఈక్వల్స్ టు ఐ డాట్ నెక్స్ట్. I have incremented. What I just need to do here, I just need to make my dec equals to like this, like the decimal less than 1, and I just need to make an OR of whatever the value dot and simply I need to make my return DEC. That's it. And I guess here yeah. See, this should not be like 2. This should be 1. Like binary ane idulo nenu maybe 2 అని పెట్టుకుంటాను. See, because you need to move one shift, right? Just one shift you need to make. Not like 2 shift. If you do 2 shift, it will be like every time 2 to the power of 2. That is not what we want. It should shift by one time. Every time one time we need to shift. So that's the thing. So like done. That's it. So now we will run this one. అండ్ బై ద వే హియర్ నువ్వు డైరెక్ట్గా హెడ్ని కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఎందుకు? వాడు ఎండ్ ఆఫ్ ద డే నీకు కావాల్సిన డెసిమల్ వాల్యూ. సో హెడ్ డైరెక్ట్గా మ్యానిపులేట్ చేసినా పర్లేదు, ఇట్ వోంట్ బి అన్ ఇష్యూ. బట్ ఇట్స్ స్టాండర్డ్ ప్రాక్టీస్ అండ్ ఎ గుడ్ వే టు నాట్ టు మ్యానిపులేట్ హెడ్. సో సి యాక్సెప్టెడ్ అండ్ బీట్స్ 100%. సో వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నీ కామెంట్, నీ షేర్ నాకు చాలా చాలా బూస్టప్ ఇస్తుంది. సో ఇప్పుడు అదే దాన్ని లైక్ స్ట్రైట్ అవే వితౌట్ ఎనీ డిలే అదే దాన్ని మనం పైథాన్లో కూడా చూసేద్దాము. సి అండ్ వి విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ థింగ్ ఇన్ పైథాన్ 2. ఏమన్నా చేంజెస్ ఉందా? లేదు. అదే వాల్యూని తీసుకున్నాము, టెంప్ని అసైన్ చేస్తున్నాను అండ్ ఎవ్రీ టైం షిఫ్ట్ చేస్తున్నాను, దాని తర్వాత యాడ్ చేస్తున్నాను. దెన్ ఐఎమ్ మేకింగ్ మై temp like moving. I'm moving this thing and I'm returning this one. So ఒకసారి దీన్ని కూడా సబ్మిట్ చేసేద్దాము. అండ్ I'll clean up this code so that ఎవరికైతే కావాలో వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. సి అది కూడా యాక్సెప్టెడ్. సో that's it for this video. Thank you. నువ్వు నా వీడియోస్ చూస్తావా? చూస్తాను. మరి సబ్స్క్రైబ్ లైక్ కొట్టచ్చు కదా.